నా పలక రాయడం లేదమ్ములు. మా నాన్నని అడిగి కొత్త పలక కొనించుకోవాలి. ఆ మాత్రం దానికి కొత్త పలక కొనడం దేనికి? బలపాలాకు పూస్తే సరిపోతుంది. బలపాలాక అంటే ఏంటమ్ములు? అయ్యో పాపం, నీకు ఇది కూడా తెలీదా? సాయంత్రం ఇంటికి వెళ్ళాక గుర్తు చేయి, నీకు చూపిస్తాను. అది పూస్తే పలక బాగా రాస్తుందా? ఆ, ఇంతకు ముందులాగే బాగా రాస్తుంది. నా పలక కూడా అప్పుడప్పుడు సరిగా రాయదు. అప్పుడు నేను కూడా దాన్నే పూస్తాను. అవునా, సరే అయితే. అలా ఆ రోజు సాయంత్రం జాను అమ్ములు ఇద్దరు చేత్తో పలకలు పట్టుకొని చెట్ల దగ్గరికి వెళ్తారు. వెంటనే అమ్ములు ఒక చెట్టు చూపించి, ఇదిగో జాను, ఈ చెట్టే. దీని ఆకులు తీసుకొని పలకపై రుద్ది రుద్ది తుడవాలి అని అమ్ములు చెట్టు ఆకులు కోసి పలకపై రుద్దుతూ పాట పాడుతుంది. రాయమ్మ పలకమ్మ, రాయమ్మ పలకమ్మ, పప్పు బెల్లం పెడతాను. రాయమ్మ పలకమ్మ, రాయమ్మ పలకమ్మ. భలే ఉంది పాట. ఇప్పుడు పలక రాస్తుందా? ఎందుకు రాయదు? ఆ బలపం ఇవ్వు, చూపిస్తా. ఇదిగో అమ్ములు బలపం. అమ్ములు బలపం తీసుకొని పలకపై గీస్తుంది. ఐ, భలే బాగా రాసింది పలక. అమ్ములున మజాక. మీకు కూడా ఈ బలపాల ఆకు గురించి తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.